శ్రీచక్ర తత్వం అనేది అత్యంత గంభీరమైన ఆధ్యాత్మిక శాస్త్రంలోని ముఖ్యమైన భాగం. ఇది శ్రీ విద్య ఉపాసనలో కేంద్ర స్థానంలో ఉండే దివ్య మంత్ర రూపమైన యంత్రం. దీని ద్వారా పరాశక్తి ఉపాసన చేస్తారు. దీనిని యోగదాత మరియు జ్ఞానదాత అయిన అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. శ్రీచక్రం అంటే ఏమిటి అని తెలుసుకుందాం. శ్రీచక్రం అనేది ఒక దివ్య యంత్రం. ఇది లలితా త్రిపుర సుందరి దేవి స్వరూపమే. దీని యంత్రరాజము అంటే అన్ని యంత్రాలలో అధిపతిగా పరిగణిస్తారు. శ్రీచక్ర నిర్మాణం అంటే ఏమిటి? దాని గురించి తెలుసుకోవాలంటే శ్రీచక్రం 4 సమాన భుజాలున్న చదరపు పీఠం మీద 4 చతురాలు, త్రిభుజాలు, వృత్తాలు, పద్మాలు వంటి ఆకృతులలో నిర్మితమవుతుంది. మొత్తం 9 త్రిభుజాలు కలిగి ఉంటుంది. 5 కిందికి 4 పైకి చూసే విధంగా. ఇవి కలిపి 43 భాగాలు కలిగిన యంత్రాన్ని తయారు చేస్తారు. శ్రీచక్రంలో 9 ఆవరణాలు ఉంటాయి. ప్రతి ఆవరణం ఒక తత్వాన్ని సూచిస్తుంది. ఇది భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులైన దేవతా నివాస స్థలాలుగా భావించబడతాయి. మొదటగా త్రైలోక్య మోహన చక్రం ప్రపంచ మాయ నుండి విముక్తి చేస్తుంది. రెండవది సర్వాశ పరిపూరక చక్రం, అన్ని ఆశలు నెరవేర్చేది. మూడవది సర్వ సంక్షోభన చక్రం, ద్రవ్య విద్యాధుల్ని ఆకర్షించినది. నాలుగవది సర్వ సౌభాగ్యదాయక చక్రం, ఐశ్వర్యాన్ని ప్రసాదించేది. ఐదవది సర్వార్థ సాధక చక్రం, అన్ని పనులను విజయంగా నెరవేర్చేది. ఆరవది సర్వరక్షక చక్రం, సంరక్షణను అందించేది. ఏడవది సర్వరోగహర చక్రం, రోగ నివారణ చేసేది. ఎనిమిదవది సర్వసిద్ధిప్రద చక్రం, సాధన ఫలితాలు ఇచ్చేది. తొమ్మిదవది సర్వానందమయ చక్రం, పరమానందాన్ని మరియు లలిత మహా త్రిపుర సుందరితో ఏకత్వం చేసేది. శ్రీచక్ర తత్వం అంటే శక్తి తత్వం. పరాశక్తి అన్నీ తాను. సృష్టి, స్థితి, లయ అంతా ఆమె నుండే నడుస్తాయి. అంతర్యామిత్వం, శ్రీచక్రాన్ని లోపల కాంటెంప్లేటివ్ మెడిటేషన్ ద్వారా ఊహిస్తే మనలో పరాశక్తి ఉనికిని అనుభవించగలుగుతాం. జ్ఞానతత్వం, శ్రీచక్ర ధ్యానం మనలో బాహ్యాసక్తుల్ని తొలగించి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రేమతత్వం, అమ్మవారిపై భక్తితో చేసే ధ్యానం ద్వారా ఆత్మానుభూతి లభిస్తుంది. అసలు ఈ శ్రీచక్రాన్ని ఎవరు ఆరాధించాలి అంటే శ్రీ విద్య ఉపాసకులు, శక్తి ఆరాధకులు, ధనం, ఆరోగ్యం, మోక్షం కోరుకునేవారు, మానసిక ప్రశాంతత కోరుకునేవారు. ఈ శ్రీచక్రం యొక్క ఉపాసన ఫలితాలు ఏంటి అంటే ఆధ్యాత్మిక స్థితి అభివృద్ధి చెందుతుంది, మాయపై విజయం సాధిస్తారు, అంతర్యామితో ఏకత్వం లభిస్తుంది, ముక్తి పొందుతారు. శ్రీ విద్య ఉపాసన అనేది పరమేశ్వరి అయిన లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధించే అత్యంత గంభీరమైన, రహస్యమైన ఆధ్యాత్మిక సాధనా విధానం. ఇది శక్తి సాధనలో అత్యున్నత స్థాయి. శ్రీ విద్య అనగా దివ్యమైన జ్ఞానాన్ని ప్రసాదించే విద్య. ఇది జ్ఞానంతో కూడిన భక్తి మార్గం. శ్రీ విద్య ఉపాసనలోని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. 1. లలితా త్రిపుర సుందరి స్వరూపం. ఆమెను బ్రహ్మాండ నాయిక, ఆదిశక్తి, శ్రీచక్ర స్థితాదేవిగా ఆరాధిస్తారు. ఆమెను ఉపాసన చేస్తే ఐహిక మరియు పారలౌకిక ఫలాలు సిద్ధిస్తాయి. 2. శ్రీ విద్య లోపలికి దారితీసే మార్గాలు. మంత్రోపాసన, ఉదాహరణకు పంచదశి మంత్రం, షోడశి మంత్రం. శ్రీచక్రం యంత్రారాధన, లలిత సహస్రనామ పారాయణ, తంత్రశాస్త్రాది మార్గాలు. గురు పరంపర అనుగ్రహంతో మాత్రమే ఉపాసన ప్రారంభించాలి. శ్రీ విద్య మంత్రాలు. మొదటగా పంచదశి మంత్రం, 15 అక్షరాల మంత్రం. ఇది 3 ఖండాలలో ఉంటుంది. కామఖండం, క్రియాఖండం, శక్తిఖండం. గోప్యంగా పరిగణించబడే మంత్రం. గురువు ద్వారా మాత్రమే ప్రాప్తించాలి. రెండవది షోడశి మంత్రం. ఇది 16 అక్షరాల మంత్రం. ఇది పంచదశికి మొదటి అక్షరం కలిపిన విశిష్టమైన మంత్రం. అత్యంత శక్తివంతమైన మంత్రం, మోక్షప్రదమైనది కూడా. శ్రీచక్రారాధన మరియు శ్రీ విద్య సూత్రాధారంగా శ్రీచక్రం అనేది లలితాదేవి స్వరూపం. 9 ఆవరణాలు, 43 దేవత స్థానాలు ఉంటాయి. ప్రతిరోజు శ్రీచక్ర పూజ ద్వారా ఆమెను ఆరాధిస్తారు. శ్రీ విద్య ఉపాసన ఫలితాలు సంపద, ఆరోగ్యం, యశస్సు లభిస్తుంది. రక్షణ, భయము నుండి విముక్తి లభిస్తుంది.
శత్రునాశనం జరుగుతుంది. మానసిక ప్రశాంతత, చిత్తశుద్ధి లభిస్తుంది. తత్వజ్ఞానం, గురుకృప పొందుతారు. దేవి అనుగ్రహంతో తుది విమోచన కూడా జరుగుతుంది. నేను ఈ వీడియోను AI ద్వారా రూపొందించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.